రోజుకి ₹1,00,00,000 ఇలా వరుసగా 6 రోజులు 6 కోట్లు మన బ్యాంకులో జమ అయితే మనకు ఎలా ఉంటుంది? ఒక పక్క సంతోషంగా ఉంటుంది, ఇంకో పక్క భయంగానూ ఉంటుంది. ఇలాగే ఉత్తరప్రదేశ్లో అలీగఢ్ జిల్లాలో ఒక అతనికి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో ఓ మందుల షాప్ యజమాని 6 రోజుల్లో 6 కోట్లకు అధిపతి అయ్యాడు. అది ఎలాగంటే, గుర్తు తెలియని బ్యాంక్ ఖాతా నుంచి అతని అకౌంట్కి రోజు ₹1,00,00,000 లెక్కన 6 రోజుల పాటు 6 కోట్లు జమ అయ్యాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో జరిగింది. అలీగఢ్ జిల్లా భుజ్పూర్ ప్రాంతానికి చెందిన అస్లాం 2010 నుంచి ఓ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతని పేరుపై ఐడిఎఫ్సి బ్యాంకు ప్లస్ యూకో బ్యాంక్ రెండిట్లో ఖాతాలు ఉన్నాయి. ఈ క్రమంలో తన ఐడిఎఫ్సి బ్యాంక్ ఖాతాలో నవంబర్ 11 నుంచి నగదు జమ కావడం గమనార్హం. గత 6 రోజులుగా రోజుకి ₹1,00,00,000 చొప్పున జమ అయ్యాయి అని, అలా ఇప్పటి వరకు 6 రోజుల్లో 6 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇలా వచ్చిన మొత్తాన్ని అస్లాం తన రెండో బ్యాంక్ అంటే యూకో బ్యాంక్ ఉంది కదా, అందులోకి బదిలీ చేశాడు. ఈ విషయమై స్థానిక పోలీసులను కూడా ఆశ్రయించాడు అస్లాం. తక్షణమే తన ఖాతాలో ఎవరో డబ్బులు పంపుతున్నారో తెలుసుకోవాలని కోరాడు. దీంతో ప్రస్తుతానికి అతడి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయించారు పోలీసులు. అయినా నగదు జమ అవుతుందని, అందులో తన సొంత డబ్బు కూడా ఉందని ఆందోళన చెందుతున్నాడు అస్లాం. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం రోజు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడం వల్ల శుక్రవారం నేరుగా ఎస్ఎస్పి కార్యాలయం ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్నతాధికారులను కలవలేకపోయాడు అస్లాం పోలీసులకు వివరిస్తూ, నా బ్యాంక్ ఖాతాలో నా సొంత డబ్బు కూడా ఉంది. బ్యాంక్ యాప్ నుంచి స్టేట్మెంట్లు కూడా డౌన్లోడ్ చేసి చూశాను. కానీ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు పంపుతున్నారు వివరాలు అందులో లేవు. అలా అని ఎస్పీ గారికి తెలియజేశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్పీ. అయితే అస్లాం ఖాతాలో 4.78 కోట్లు వచ్చాయని వివరించారు. అస్లాం ఖాతాలో నిత్యం డబ్బు వస్తోందని, ఒక్కోసారి 1,00,000, కొన్నిసార్లు 2,00,000, ఇంకొన్నిసార్లు 25,000, ఇలా నవంబర్ 13 వరకు అతడి బ్యాంక్ ఖాతాలో 4,78,00,000 సొమ్ము వచ్చి చేరింది అని ఎస్పీ గారు తెలిపారు. ఆ తర్వాత కూడా నగదు జమ అవుతూనే ఉందని, దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు అస్లాం. వెంటనే అతడి ఖాతాలను స్తంభింపజేశాం. ఈ ఖాతాలో అతడి కష్టార్జితం కూడా ఉందని అతను వాపోతున్నాడు. ఈ క్రమంలో విచారణకు ఆదేశించాం. త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి అతడికి ఉపశమనం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.